ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడదీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు, వాళ్ళ అభివృద్ధి చూసి మాత్రం ఓటే లేదు, కొద్ది ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే ఎక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తూ ఉంటారు. అదే అంటానా, వాళ్ళు 63 తోటే గెలిచారు కదా ఫస్ట్లో, 63 సీట్లే. వాళ్ళకంటే 1 సీటుతో మేము 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతో గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 60 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. ఇంకోటి, సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు. సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అని చెప్పేసి. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. జనరల్గా జరిగిన పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. మీరేం కష్టపడ్డారని, మరి ఏం చేశారని బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు. ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు. మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు. ఫైనల్గా కేటీఆర్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తాం. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాము. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు లక్షల కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేమెవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టుడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే. ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ దాన్నే ఓర్వలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు, ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒకటిగా ఫైనల్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాజన్న ఆలయం ఎంతో వివక్షకు గురైంది. బీజేపీ అధికారంలో ఉంది, ₹1 కూడా దీనికి కేటాయించలేదు. అంటే నువ్వు చేయ అభివృద్ధి, నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్య రాజన్న ఆలయం మాత్రం వివక్షకు గురైంది, డెవలప్ కాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా చేయబోతుంది? తప్పకుండా మా సీనియర్ ఇంతకుముందే నాతో మాట్లాడిండు. సీఎం గారి దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు కానీ ఏం చేయలేదు. మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు, ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకున్నారు. ఈ సెంటిమెంట్ని వాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. 2 సార్లు అధికారానికి వచ్చారు. 2 సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, మాకేదో అధికారం పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది 10 ఏళ్ళు, మీకు తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడి నుంచో వేరే దేశాల్లో బతికి 2 ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది. మరి అంత గొప్పగా చేస్తే ఊళ్ళకి ఏమొచ్చింది, రైతులకు ఏం ఒరిగింది, ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చిర్రు, ఏం చేయలే. అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా
అభూతంగా ప్రచారం చేసుకున్నారు. అది ఎవరు నమ్మరు. చేసిన పనినే ప్రజలు నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తా, కానీ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 10 ఏళ్లలో పక్కకు పంపించారు. మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేవాలయాల అభివృద్ధికి, మన ప్రాంత దేవుళ్ళను, మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు చెప్పిన నేను నా మాట గౌరవించి ఆయన సహకారం చేశాడు. ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చిన ఎమ్మెల్సీలు ఆయనకు తెలియకూడదు తెలియదు. నేనే ఫోన్ చేసి పిలిచి మంత్రి గారికి చెప్పి పడి తెప్పించి ఎమ్మెల్సీ కూడా చేసుకున్నాం. ఇట్లా ఒకసారి నేను చెప్పినా అంటే దానికి తిరిగి ఉండదు. బ్రహ్మాండంగా ఆయన రాజకీయ భవిష్యత్తు చాలా మంచిగా ఉంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. మంచి యువకుడు, ఉత్సాహం ఉంది. శేఖర్ రెడ్డి, అనిల్ రెడ్డి కలిస్తే భస్మం అయిపోతాడు, ఏముంది మిగిలది. చాలా అద్భుతంగా పని జరుగుతుంది. భువనగిరి జిల్లా ప్రగతికి చాలా దోహదపడుతుంది. నేను చేసేది నేను చేసిన బీబీనగర్లో ఎయిమ్స్ తీసుకురావడానికి కానీ శేఖర్ నేను చంపుతుండే, ఓకే అది రావాలని పొద్దున్న లేత లొల్లు పెడుతుండే. అది కూడా తెచ్చుకోగలిగినాం. ఇలా జిల్లా కేంద్రం పెట్టుకున్నాం. చాలా బ్రహ్మాండంగా యాదాద్రి డెవలప్ చేసుకున్నాం. ఇంకా చాలా కావాలి, అయిపోదు. మంచి లీడర్లు ఎప్పుడు రిలాక్స్ కావద్దు, ఇంత చేసినాం కదా అని అనుకోవద్దు. ఇంకా అద్భుతంగా జరగాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు బస్వాపూర్తో చాలా లాభం జరుగుతుంది మనకు. అక్కడ 2 నియోజకవర్గాలు, రామన్నపేట కూడా కొంత పోయే ఆస్కారం ఉంటుంది. అట్లా చాలా మంచిగా బాగుపడతాం మనం. ఆ విధంగా ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేయాలని చెప్పి నేను శేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. శేఖర్ రెడ్డి గారు కూడా పాతోళ్ళు కొత్తోళ్ళని భేదం పట్టుకోవద్దు, అంతా కలిసిపోయి మంచిగా ప్రేమతోని అనిల్ గారిని మీరు గౌరవించి, మిమ్మల్ని అనిల్ గారు గౌరవించి చాలా అద్భుతంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. గెలుచుడు ముఖ్యం కాదు, గెలుతాము గాడుపులు ఏదోసారి. ఎందుకు గెలిచినామని జనం అనుకోవాలి. ఈ ఎమ్మెల్యే ఉన్నారంటే మంత్రి కావాల్సిన రాబాయి పబ్లిక్ ఆ పేరు రావాలి, ప్రజలకు ఆ సేవ జరగాలి. అదే గొప్పతనం. అటువంటి పని చేస్తేనే యాది ఉంటుంది, ప్రజలు యాది పట్టుకుంటారు. ఆ పదవి వచ్చిందని కూడా సార్థకం చాలు తప్ప ఎవ్వరికి ప్రపంచంలో అధికారం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, నీకు ధరణి మీద, నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారం, నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా, పొడగొట్టుకుంటావా? ఇంతకుముందు పరాయి పెత్తనం, ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినాం. నీ భూమికి నువ్వే యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినాం. మధ్యలో కూడా మార్చలేడు. అంతకుముందు వీఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే. ఈయన భూమి ఆయనకి రాసి, ఆయన భూమి ఇంకో ఆయనకి రాసి పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు. చాలామంది కొట్టుకొని తలకాయలు వాలిపోడు, చచ్చిపోడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఆ పెరిగిన విలువలకు ఎన్ని తాకట్లు అవుతుండే, ఎంతమంది చచ్చిపోదురు, ఎన్ని హత్యలు అవుతుండే. చాలా శాంతంగా ఉన్నాయి పల్లెలు. ఈ ధరణి ఉంది కాబట్టి. ఎవడో ఒకరికో ఇద్దరికో సమస్య ఉంటాయి కదా, ఉంటే సార్ పరిష్కారం చేస్తే ప్రభుత్వం రావాలి, మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేని కలుసుకోవాలి, పెద్ద ఆఫీసర్ని కలుసుకోవాలి, చేసేస్తారు. అది పెద్ద సమస్య కాదు. కానీ అదే సమస్య అన్నట్టుగా చిత్రీకరించేటువంటి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఆలోచించాలి మీరు, రైతు బంధు పైసలు పడతాయి, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, ఆడికి తిరిగేది లేదు, కడుపులో సల్లగా ఇంట్లో కూర్చుంటాం, సీదా పైసలు వచ్చి మన బ్యాంకులో పడతాయి, మనకు సెల్ల మెసేజ్ అవుతుంది, చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. సపోజ్ ధరను తీసేస్తాం, రైతు బంధు పైసలు ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో రావాలా? మళ్ళీ దరఖాస్తు పెట్టాలి, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి, అగ్రికల్చర్ దగ్గర వాని దగ్గర పోయి సలాం కొట్టాలి. వాడు రాస్తాడు, నువ్వు చేసినావని ఏం నమ్మకం ఉన్నది? అరే వేసినా లావు, నాకేమిస్తావు? నీకు 20,000 వస్తుంది కదా, నీకు 30,000 వస్తుంది కదా, నాకేమైనా ఇస్తావా లేదా అంటే మళ్ళీ లంచాలు పెట్టాలి. ధరని ఉండడం వల్ల ఏమవుతుంది? 3 జరుగుతున్నాయి. ఒకటి, నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు, ల్యాండ్ సేఫ్. రెండవది ఏమవుతున్నది, దాని కింద రావాల్సిన డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్తా ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది. నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునుపట్టాక చిట్టీలు తిరిగి మండీల చుట్టూ, సావుకాల చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు, సీదా పైసలు వచ్చి బ్యాంకులోకి వస్తుంది. రెండో పంట అప్పుడు ఏమవుతుందంటే, వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు, 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులో పడతాయి. అదే సమయంలో మళ్ళీ రెండో పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి, 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు. ఎవ్వరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు, ఎందుకంటే వాటికి మితికి తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం. ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం. ఈ మధ్య నేను మన పార్టీ పెట్టి మహారాష్ట్రలో తిరుగుతున్నాం. అక్కడ పటవారి అంటే వీఆర్ఓ పేరు తలాటి అంటారు వాళ్ళు. నేను అడుగుతున్న సభలలో తలాటి ఉండనా తీసేయాలంటే మొత్తం మంది ముక్తకంఠంతో తీసేయాలి సార్ అని చెప్తున్నాను. ఇంత మంచి సదుపాయం ఈ ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు. ఎందుకంటే మనం ఆగమైపోయినాం కాబట్టి, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఉండి నీళ్ళకు గోసపడ్డాము, కరెంటుకు గోసపడ్డాము, ధాన్యం అమ్ముకుంటూ గోసపడ్డాము, వేసిన 5 ఎకరాల వరకు 2 ఎకరాలే పండి గోసపడ్డాము. రైతులను ఉన్నోళ్ళం కూడా ఇటుకు వచ్చి ఆటోలు నడిపిన పరిస్థితి కళ్ళారు చూసినాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి
కొన్ని ఇతర ప్రాంతాల నుంచి. ఎక్కడైతే కరువు పడితే హైదరాబాద్కి వచ్చి ఆటోలు నడిపింది 20 ఎకరం 30 ఎకరం ఉన్న రైతులు కూడా. అంత దుస్థితి ఉండే. ఏం చేసైనా సరే రైతు నిలబెట్టాలి, రైతు చల్లగుంటే గ్రామాలు చల్లగుంటాయి, 10 మందికి అన్నం పెడతారు, అన్ని రకాల లాభం జరుగుతుందని చెప్పి మనం చేసినాం. అది ఫలించింది. అట్లనే ఎన్నో స్కీములు ఎంతో మందికి అనేక రకాల లాభాలు జరిగినాయి. ఇవన్నీ కూడా చేసినామంటే ఏంటంటే ఒక సంకల్పం తీసుకొని చాలా చక్కటి పద్ధతులు చేసినాం. ఫైనల్ మీకు చెప్పేది ఏంటంటే కాళేశ్వరం నీళ్ళు తెచ్చినాం. రేపో మాపో మీ బసవాపూర్ రిజర్వాయర్ కూడా నిండబోతా ఉంది. బ్రహ్మాండమైన నీళ్ళు వస్తాయి, అద్భుతమైన నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నింపుతుంది బసవాపురాన్ని. ప్రాజెక్టు కట్టినప్పుడు ఏంటంటే మొత్తం ఒకసారి నింపకూడదు, కొత్త ప్రాజెక్టు కాబట్టి మూడో భాగం చొప్పున నింపుకుంటూ పోతారు. కానీ కాలువలకు అందే మందం వచ్చేస్తుంది బ్రహ్మాండంగా. అటు ఆలేరు నియోజకవర్గం కానీ భువనగిరి నియోజకవర్గం కానీ బ్రహ్మాండంగా వజ్రపు తుణుకలు అయితే చాలా అద్భుతంగా అంత గొప్పగా నీళ్ళు వస్తాయి కాళేశ్వరం కాబట్టి. మళ్ళీ మీకు ఎక్కడికి వస్తాయంటే మల్లన్న సార్కి వస్తాయి. అది నెత్తి మీద కూడబెట్టుకుంటే ఉన్నది భువనగిరి కాలేరుకు, అది ఎత్తి మీద ఉన్నది. ఈ కాన్స్టిట్యూన్సీలో కిందికి ఉంది. మళ్ళీ ఆ నుంచి పంపింగ్ లేదు మల్లన్న సార్ నుంచి, ఖాళీ షటర్ తీస్తే మీకు నీళ్ళు ఉరికెత్తా ఉంటాయి. ఖజానా అది 50 టీఎంసీల ప్రాజెక్టు. కాబట్టి భువనగిరిలో ఆలేరులో శాశ్వతంగా కరువు అనేది రాదిగా మనం బతుకున్నాం చూడం. అంత అద్భుతమైనటువంటి పని ఆ బసవాపూర్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇలా చివరి దశలో ఉంది. ఆ నీళ్ళు కూడా వస్తాయి ఇప్పుడు మనకు అక్కడికి. చాలా బాగా జరుగుతుంది. ఇట్లా ఇటువంటి మంచి పనులు చాలా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు జరిగినాయి, మీకు అన్న ముందే ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. ప్రతిరోజు మీ ఊళ్ళోనే జరుగుతున్నాయి. నేను ఎక్కువ చెప్పను. కానీ మిత్రుడు అనిల్ కుమార్ రెడ్డి గారు చాలా మంచి ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన కష్టపడి జీవితంలో బిజినెస్ చేసి పైకి వచ్చిన వ్యక్తి.